చలో అందరికి శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లాయాల్టి మోక. అగో ఎంఐఎంఓళ్ళు అలిగెళ్ళిపోయారు కదా నువ్వు సభలకెళ్ళి. ఏమై అయినేమన్నా మీ సొంత సభ అనుకుంటురా లేకపోతే గాంధీ భవన్ అనుకుంటురా? శాసనసభ దాన్ని ఎట్ట నడపాలనో గట్ట నడపాలి. ఇప్పటిదాకా మీరు సభ నడపడంలో ఫెయిల్ అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అరే గిదేం నడుపుడు చాలా గలీజ్గా ఉన్నది, మేము ఇంట్లో ఉండం, ఇట్లా గిట్లా ఎట్లా ఉంటుంది అని చెప్పి ఎంఐఎం వాళ్ళు అయితే వాకౌట్ చేసిపోయారు. ఎందుకు అంటే వాళ్ళకు సభ నడిచే విధానం మంచిగా నచ్చలేదట. పూరాగా కాంగ్రెస్ వాళ్ళ మీదకి కసున లేచి అవతల పడ్డారు అనుకో రాదురి. ఇక మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఏం సంగతి అనేది చూద్దాం. కానీ మొత్తానికి అయితే అలిగి పులిగొని దొక్కిరు ఎంఐఎం పార్టీ వాళ్ళు. అరే గిట్లా ఉంటుంది అదివా సభ, ఇట్లా నడిపిస్తారా ఎక్కడన్నా? ఇది గాంధీ భవన్ ఉన్నది లేకపోతే శాసనసభ ఉన్నది అని చెప్పి గట్టిగానే అరుచుకున్నారు వాళ్ళ భాషలనే. ఓ పారి చూద్దాం రారి. తెలంగాణ అసెంబ్లీ నుంచి వెళ్ళి ఎంఐఎం వాకౌట్ చేసింది చూడుండ్రి. శాసనసభ నడుపుతున్న తీరు మీద నిరసన తెలుపుకుంటా ఆ పార్టీలందరూ వాకౌట్ చేసిండ్రు. ఇక మీరు ఆడినట్టే ఆడుతున్నది, మీరు వాడినట్టే వాడుతున్నది, ఇంకా మాకెందుకు ఇక్కడ ఉండు అని చెప్పి ఇక లేచిపోయినరు అనుకో రాదురి సభల నుంచి వెళ్ళే. శాసనసభ నడుపుట్ల సర్కారు మొత్తం విఫలమైపోయిందని ఆరోపించుకొచ్చింది ఎంఐఎం పార్టీ. ప్రజాస్వామ్యాన్ని శాసనసభల కాంగ్రెస్ మొత్తం కూని చేస్తాందని చెప్పి మజ్లిస్ సభ్యులు మస్తుగా మండిపడికొచ్చిండ్రు. గాంధీ భవన్ ఉన్నట్టు అసెంబ్లీలో నడపాలని ఉన్నదా ఎట్లా? గిది గాంధీ భవన్ కాదు, తెలంగాణ శాసనసభ అని చెప్పి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇక సర్కారు మీద ఇరుసుక పడ్డారు చూడుండ్రి. उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. ఆగో చూసిండ్రానుల్లా ఇక మొత్తానికైతే గీ తీరుగున్నదన్నట్టు. ఇక నడిమిట్లకేంచే ఈ తీరేం చక్కగా లేదు. శాసనసభ నడుపుట్ల సర్కారు పురాగా విఫలమైపోయింది. గాంధీ భవన్ అనుకోని అక్కడున్నట్టు అసెంబ్లీలు ఉంటే నడుతాది. ఏదెట్లుంటదో ముందుగా తెలుసుకోండి అని చెప్పి అందులోకేంచి వెళ్ళిపోయిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా? మా నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వలేదా? ఏ నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదా? కొడంగల్ పట్టుకొని పోగానే అయిపోయింది. ఇక అంతటా అభివృద్ధి అయినట్టేనా? ఇక్కడ చాలా టూరిస్టులు ఉన్నాయి, కథ ఉంది, కార్ఖానా ఉంది, దేవాలయాలు ఉన్నాయి, మేము మస్తు చేసుకునేది ఉన్నది. మీరు పైసలు ఇవ్వకుండా యాడికెళ్ళి అవుతుందని చెప్పి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దంచేసి పెట్టిన అనుకో రాజు ముఖ్యమంత్రి మీదకి, అటు కాంగ్రెస్ పార్టీ మీదకి. ఇక వీళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎట్లున్నది అంటే ఇక అమ్మ పెట్టదు అడక తీరనియదు అన్నట్టు. మీ దగ్గర ఎగురం లేదా, ఎగురం చేస్తామన్నా మాకు పైసలు ఇయ్యరా, ఎట్లా ఇస్తుంది ఇట్లా అని చెప్పాను గట్టిగా అరుచుకొచ్చింది అనుకో రాజురి. ఇక మరి రేపు కాంగ్రెస్ వాళ్ళు ఏం ముచ్చట దీని మీదకి వెళ్ళి సురువు చేస్తారో తెలియదు. కానీ ఇటు బీజేపీ ఎమ్మెల్యే అనేసరికి ఇక మరి మంట మంట అయినట్టే ఉంది. అయినా మాకు అభివృద్ధికి పనులు ఇయ్యంది ఏడికెళ్ళి అవుతుంది? నియోజకవర్గ ప్రజలు అంతా గదే అడుగుతున్నారు. కొండపోయి నీ నియోజకవర్గంలో చేసుకుంటే అయిపోయాడా, మా కాడ మేము చేసుకోవద్దా అని చెప్పి గట్టిగా అడుక్కొచ్చిండు. మరి ఒక్క పారి చూద్దాం రారి. ఏమయ్యో గిట్లయితే ఎట్లా? మీకు మంచిగా కోట్లు పంపించుకుంటే మరి మా నియోజకవర్గాలు ఏం కావాలా? అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు ఇయ్యాలే, లేకుంటే ఊకునేదే లేదు అని చెప్పి ఆర్మూరి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేసిండు గమాండిగా. కొడంగల్లుకు 1000 కోట్ల రూపాయలు పట్టుకపోతిరి, గట్లనే మా నియోజకవర్గ అభివృద్ధికి కూడా నిధులు విడుదల చేయాలని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. ఈ టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం పెడితే అక్కడ మా ప్రాంతంలో గాదెపల్లి, చిన్నాపూర్ ఇట్లాంటి కొన్ని గ్రామాలని చిన్నయానము ఇప్పటికి కూడా ఒక రకమైన కశ్మీర్ లాగా ఉంటుంది అధ్యక్ష. కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ వేదిక ద్వారా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, ఏమిచ్చినది నాకేమిచ్చింది ప్రభుత్వం? నేనేం తీసుకుపోలేదు ప్రభుత్వం నుంచి. కొడంగల్కు 1000 కోట్లు కూడా వేయను. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? ఈ శాసనసభలు ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతాను అధ్యక్ష. మాకు కూడా 1000 కోట్లు అప్పు తీసుకురండి. ఒక నిమిషం, మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు మంచికి 1000 కోట్లు తెచ్చి చెప్పండి. అప్పు అల్లుడికి ఒక పంచ. ఇది తెలంగాణ సామెత అధ్యక్ష. 90 లక్షలు మాకు, 1000 కోట్లు మీకు. ఎన్నొద్దు వ్యత్యాసం.
ఇప్పటిదాకా కాంగ్రెస్ సర్కారు ఏమిచ్చింది? మాటలు తప్ప చేసుడైతే ఏం లేనట్టే కొడుతున్నది కదా కథ అంతా. మీకైతే కోట్ల కోట్లు కావాలా గాని మాకొద్దా? మాకు కూడా ఇచ్చి తీరాల పక్కాగా. ఇక భలే ఉన్నారు పోన్రి. టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము అభివృద్ధి చేయాల్సిన అవసరం బగ్గ కూడా ఉన్నది. గిదిన్ మీద దృష్టి పెట్టుండ్రి జర్రంతా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లా బగ్గనే గుళ్ళున్నాయి. అక్కడ కాశ్మీర్ లెక్కనే వాతావరణం ఉంటది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరిన సర్కారు కనీసం శ్రద్ధ పెడతలేదు. మాట అంటే పట్టింపే లేకుండా పోతున్నది పోన్రి అని చెప్పి గీ తీరుగా గరమైండులా. వా చూసిరా ఆరురా దొంగలకు ఏమన్నా భయం ఉన్నదా? పోయి డీకేఆర్ని ఇంట్లో పడ్డారు హైదరాబాద్ పట్టణంలో జూబ్లీహిల్స్ అంటే మామూలు ముచ్చట్న. ఇక గంత పెద్దోళ్ళు ఇళ్ళకే రక్షణ లేదంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఎట్లుంటుందిలా? ఏకంగా 3 గంటలు ఉన్నాడట అందరు కళ్ళు కప్పి ఆ ఇంట్లో. ఇక 3 సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టినట. మరి ఏం ఎత్తుకపోదామని వచ్చినవరా నాయన నువ్వు అంటే ఇంకా ముచ్చట లేదు అనేది పోలీసు వాళ్ళు తీరుబాటుగా తిరుగుతున్నారట అదే ముచ్చట మీదకి వెళ్ళి. మరి ఎవడాడు ఏడికెళ్ళి వచ్చిండు, 3 గంటలు ఉండి ఏం దొంగతనం చేసిండు, ఏం తీసుకుపోయిండు అనేది తేలాలగానులా. ఏదున్నా గంత పెద్ద ప్రజాప్రతినిధులు గంత పెద్ద పార్టీ వాళ్ళు గాలిలోనే పడుతురంటే ఇక సామాన్యుల సంగతి అయితే వచ్చింది అన్నట్టు. ఇక నిన్నమన్నా చూస్తలేమో ఎట్లా పోతేనే మెడల షేర్లు గుంజుకపోవుడు, మంచినీళ్ళు అడిగి మళ్ళీ బంగారం ఎత్తుకపోవుడు. ఇక ఉన్నారు ఇయ్యాల రేపట్ల దేనికి భయపడతలేరు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఏం లేదు, వాని పనితనం వాడు చూపిస్తున్నాడు. ఇక చూడు ఎట్లుందో కథ. అబ్బో ధైర్యం బాగానే చేసిండు చూడుండ్రి. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకేఆర్ న ఇంట్లకు ఓ ఆగాంతకుడు సొరవడ్డ ముచ్చట ఎరకాయే కదా. ఇక ఈ ముచ్చట్ల పోలీసోళ్ళు ఎవరు ఏందనే దాని మీద బగ్గ ఎంకులాడుతుండ్రు జల్దీనా. ఇక ఇప్పటికీ ఎంపీ డీకేఆర్ నకు సీఎం రేవంత్ సార్ కాంచెల్లి ఫోన్ కూడా పోయిందట, వివరాలు తెలుసుకున్నాడట. మరి ఇక డీకేఆర్ న ఇంటికి చేరుకున్న పోలీసోళ్ళు సీసీ కెమెరాలని ఏడి కాడ ఎంకులాడ పట్టిండ్రు, ఎవరొచ్చిండ్రు ఎట్లొచ్చిండ్రు అనే ముచ్చట మీద. ఎంపీ ఇంట్లో పనిచేసేటోళ్ళ స్టేట్మెంట్ రికార్డు కూడా తీసుకున్నారట. ఇక హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 56 డీకేఆర్ న ఇంట్లో అగ్మజాము రాత్రి ఓ మోతేవారి ఇంట్లోకి వచ్చి మరి దొంగతనం చేసి పట్టుకపోదాం అనుకున్నాడు కావచ్చు సామాన్లు గిట్లా. మరి లేకపోతే ఎందులా ఇంకా ఎవ్వరు గుర్తుపట్టకుంటుండేతందుకు ముఖానికి ముసుగు కూడా వేసుకున్నాడు. కిచెన్ హాల్ కాడున్న సీసీ కెమెరాలను ఏడుకాడ వలగొట్టిండు ఎందుకో మరి. ఇక అటెనక షిక్కి ఇంట్లోకి పోయి మరి దాదాపు 3 గంటల దాకా ఇంట్లోనే ఉన్నాడట. ఏం చేద్దామని పోయిండో పాపం. ఇక మొత్తానికైతే గీ సీసీ కెమెరాలల్లా ఈ అగాంతకుని పోటు వాళ్ళు రికార్డ్ అయినయుల్లా. ఇక మరి రెక్కి చేసిండో ఏందో పోండ్రి. ఎవ్వరు లేని సమయంలోనే పోయిండట. ఆయన వచ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరు కూడా లేరట. గీ ముచ్చట మీద ఎంపీ డీకేఆర్ నా అనుమానం అయితే బాగానే పడుతున్నది. ఇంట్లో కుట్ర కోణం దాగున్నది కావచ్చు, నాకు భద్రత పెంచాలని డిమాండ్ చేసింది గమాండిగా. ముచ్చట మీద జూబ్లీహిల్స్ పోలీసోళ్ళకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసోళ్ళు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇక మొత్తానికైతే గాలింపు చర్యలు గాలి మీదనే పెట్టిండ్రు చూడుండ్రి. మొత్తం 16 సీసీ కెమెరాలు ఉండగా గంటల 3 కెమెరాలను ఏడుకడ వలగొట్టిండు. ఇక అగాంతకుడు వచ్చిన ప్రాంతాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు మస్తుగా పరిశీలిస్తాండ్రు. ఈ కథ బాగానే ఉన్నది కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చూడు రాజు ఎట్లా చేసిండ్రు. ఇక మిర్చి రైతుకి ఏం తమాం లాభం లేకుంటున్నది. మద్దతు ధర కలిపియలేదు, ప్రభుత్వం సరిగ్గా పట్టించుకుంటలేదు, సౌలతులు చక్కగా లేవు, హాలతులు మంచిగా లేవు. ఎట్లయితుంది ఇది అని చెప్పి మిర్చితోటి దండలు కట్టుకొని వాళ్ళే మెడలు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మొత్తం నిరసనకు దిగిరు అనుకో రాజురి. ఎవరయ్యా అదుకునేది? సర్కారు వచ్చి ఎన్నొద్దులు అవుతుంది, ఏమన్నా పట్టించుకుంటున్నట్టు ఉన్నదా? జర ఊర్లలోకి పోయి పోరి మీరు ఏ మొక్కం పెట్టుకొని పోతారో, రైతులు మీ పట్ల ఎట్లున్నారో. ఓ దిక్కు సాగునీరు అంత లేదా, ఇంకో దిక్కు ఏమో మద్దతు ధరలు లేవా, రైతులు ఎట్ట బతకాలే ఏంది అని ఎమ్మెల్సీలు అంతా ఏం లేకుండా పాపం మెడల దండలు వేసుకొని ఎట్లా పోతున్నారో చూడుర్రి కథ. మిర్చి రైతులను వెంటనే ఇక మిర్చి రైతులకు న్యాయం జరిగేదాకా మేము ఊకునేదే లేదు, మెడలకెంచి గీ మిరప దండలు లేచేదే లేదు. ఏదేమైనా సరే మీద ఎండలు మండాలా, ఇక్కడ మా నిరసన మండాలా అన్నట్టు దండిగా కూర్చున్నారు చూడుండ్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరూ. కౌన్సిల్ ఆవరణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గీ తీరుగా ఇన్ను నిరసన చేసిండ్రు. మిర్చి దండలు మెడలేసుకొని నిరసన తెలిపిండ్రు చూడుండ్రి. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలి, 25,000 గిట్టుబాటు ధర కల్పియాలి, గప్పటిదాకా ఊకునేదే లేదని చెప్పి సర్కార్ని డిమాండ్ చేసిండ్రు. లాగిట్లా తెలంగాణ రాష్ట్రంలో పోయిన సీజన్లా 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలా మిర్చి సాగైంది. ధరలేక ఈ సీజన్లా 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసిండ్రు. ఇక చూద్దాం పాండ్రి. 25,000 మద్దతు ధరను 25,000 మద్దతు ధరను 25,000 మద్దతు ధరను 25,000 మద్దతు ధరను
జై తెలంగాణ మిర్చి రైతుల్ని వెంటనే హాగో చూసిండ్రా మిరపదండలు మంచిగానే వేసుకున్నారు కదా మెడల. ఇప్పటికైనా సర్కారు స్పందించి కేంద్ర సర్కారు మీద ఒత్తిడి తెచ్చి నాఫెడు మార్కుఫెడుతోని మిర్చి మద్దతు ధర క్వింటాల్కి 25,000 రూపాయల ధర నిర్ణయించి సర్కారు కొనాలి అని డిమాండ్ చేసిండ్రు. మరి తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి సర్కారు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి వెళ్లి ఆహార పంటల జాబితాలో తీర్చాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అయితే గీ తీరుగా డిమాండ్ చేసిండ్రు. చూసిండ్రు కదా. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి, మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి, మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి, మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. అగో ఇది భలే అడమైన కోతే ఉన్నట్టున్నది మొత్తం మీద. ఇక దేవుని కాడికి పోయినట్టు పిల్లగాడు మరి పోయిన కాడ సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని నిమ్మలంగా లాపరగా ఉన్నట్టుండు. సర్రను వచ్చింది అందుకొని పోయింది అంటలుల్లా. అది ఏంది S23 ఆల్ట్రా ఇంతంతో అంతుంటాయి ఆ పైసలు లచ్చకు మీదనే ఉంటుంది దాని రేటు. ఈ కోత ఎత్తుకపోతానికి దారానికి వాడు ఉరికిండట. ఇటురుక అటురుక దొరకలేదట. మళ్ళీ జరసేపు అయినాక వచ్చి మళ్ళీ కనబడ్డదట. ఇక ఎట్లయితే తీరుస్తావే అని చెప్పి ఎన్నో 2-3 ముద్దుగా ముచ్చట్లు చెప్పబోయిండు. అయినా ఈయనలేదు. ఇక ఆఖరికి ఇట్లా లాభం లేదని ఇక ఈ మామిడి పండ్ల రసం ఉంటుంది కదా జ్యూసు, మ్యాంగో జ్యూసు, ఇక ఆ డబ్బోటి కొని మీదకి ఇచ్చినట. అగ్గా నాకు కావాల్సింది గిదిరా పిల్లగా. ఇప్పుడు ఇచ్చినామని మళ్ళీ ఆయన సెల్ ఫోన్ ఆయనకి ఇసిరేసింది. అగ చూడు జర్ర అయితే ఎంత పని అవుతుండే. తెలివైన కోతే ఇదైతే చూద్దాం. అయ్యో వలనన గొరికిందా ఎట్లా గంతగానం మంది ఇక కోతెనక పడబడుతురి. హే కాదసో కోతికి పెద్ద ఫోన్ కావాలట, మినిమం ₹1,00,000 ఉండాలనట. గందికే దొంగతనం చేసింది ఫోను. హే ఊకోండ్రి గా పోనేడన కోతి దొంగతనం చేసుకపోతుందా అంటే మరి కండ్లతోటి చూసేదాకా ఏది నమ్ముతారు? కావాలంటే మీరే పోతే ఆపక్క అన్నయ్యుండ్రి. ఆగో చూసిండ్రా ఎట్లున్నదో. మళ్ళా ఆ పోనీ పోన్ అసొంటి పోన్ కాదు, ₹1,00,000 మీదుండే రూపాయల పోనే. ఇక బృందావన్లా కోతి శాంసాంగ్ S25 ఆల్ట్రా దొంగతనం చేసిందుల్లా. మామిడి పాయసం కోసం తిరిగిచ్చేసింది. మళ్ళా చూడుండ్రి ఉత్తరప్రదేశ్లో ఉన్న బృందావన్లా ఆసక్తికర ముచ్చట్నే అయిందని చెప్పాలా. ఒక భక్తుడు ఇక ఆయన ఖరీదైన శాంసాంగ్ S25 ఆల్ట్రా ఫోను షేయిల పట్టుకొని నిల్చున్నాడట. ఇక ఏడికెంచి వచ్చిందో ఏమో గాని ఒక్కసారిగా వచ్చి ఇక ఒక కోతి ఫోను గుంజుకొని పోయిందట. భక్తుడు ఆశ్చర్యపోయి కోతిని ఎంబడించిన గది గాల్లో తేలిక లెక్క ఎగిరిపోయిందట. చూడుండ్రి అయితే జరంతసేపు అయినాకట కోతి మళ్ళా ప్రత్యక్షమైందట. భక్తుడు కోతికి మాయమాటలు చెప్పేందుకు మస్తుగా ప్రయత్నించిండు. అది ఒకటే పట్టుబట్టింది మామిడి పానీయం కావాలని. ఆఖరికత్తే భక్తుడు మామిడి పానీయం ఇచ్చినాక ఎమ్మటనే కోతి ఫోన్ తిరిగిడిసబెట్టింది. చూడుండ్రి ఇక అక్కడనే ఉండి గీ ముచ్చటంతా చూస్తున్న స్థానికులందరూ మస్తుగా నవ్వుకున్నారు. ఇక బృందావన్లా కోతుల ముచ్చట అందరికి తెలిసిందే గాని గిట్ల ఫోన్ దొంగతనం చేసి ఒప్పందంతో తిరిగి ఇచ్చుడు అరుదైన ముచ్చట కదా. అయ్యో శ్రీశైలం అన్నను దర్శించుకుందామని దూరంకెళ్ళి ఆ రాష్ట్రాలకెళ్ళి ఈ రాష్ట్రాలకెళ్ళి పక్క దేశాలకెళ్ళి కూడా వస్తారు కదా నువ్వు భక్తులు. ఇక వచ్చిన వాళ్ళతోటి అడవైన ఖాళీ ఉండి ఎట్లా సంపాదించాలి మందిని ఎట్లా ముంచాలనే బాపతిగాలు ఉంటారు కదా. ఈ ఆన్లైన్ మోసాలు అన్నట్టు మీకు ఇక్కడ మంచి రూమ్ ఉన్నది, మంచి తక్కువలో టికెట్లు ఉన్నాయి, ఈ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ వచ్చిరాని ముచ్చట్లన్నీ నెట్లో పెట్టి సరే సార్ మీరు పంపండి డబ్బులు అని చెప్పి పైసలు టోకరా వేసి ఆడిపోయేటాలకి ఇది కాదే బాబు ఇది కరెక్ట్ కాదు, ఇది నకిలీ టికెట్, ఇది నకిలీ రూము, మేము ఏడ చేయలేదనో వాళ్ళు వీళ్ళేమో ఫేక్ ఐడీలు ఇచ్చి ఇట్లాంటివన్నీ సురువు చేసినట్టు అంతమో పోయింది. కాబట్టి ఆన్లైన్లో చేస్తే జాగ్రత్తగా ఉండు. శ్రీశైలం మల్లన్న కాడ మొత్తం అడ్డమైన దోపిడి ఉన్నదట. ఓ కొడుక ఇట్లా ఆన్లైన్లో దోస్తే ఎట్లా చెప్పురి. ఫేక్ టికెట్లు అమ్ముడు, ఫేక్ రూములు అమ్ముడు, ఫేక్ కథ ఉన్నది మొత్తం అంతా. ఇక పైసలు పడితే చాలు కదా వాందేం పోయింది. అగో గట్ల చేస్తున్నారట. ఇక చూడురి గుళ్ళ నిడిసబెట్టకుండ్రి బళ్ళే నిడిసబెట్టకుండ్రి. అడ్డగోలిగా పైసలు వస్తాయంటే చాలు ఎంతటి తప్పు పనికైనా వెనకడతలేరు ఎలాంటి రోజులల్లా. హౌల్లా పెద్ద పెద్ద గుళ్ళనే టార్గెట్ చేసిండ్రట దందారాయుళ్ళు. అడ్డదారుల పైసల్ని ఇట్లా ఈజీగా సంపాదించుకునేందుకు ఆక్రమార్కులు పెద్ద పెద్ద గుళ్ళను టార్గెట్ చేస్తాండ్రట. నుల్లా శ్రీశైలం మల్లన్న గుడిమిన కన్నేసిండ్రు మోతేవార్లు. కొన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి శ్రీశైలంకి వచ్చే భక్తుల పైసల్ని ఇక చేతికి మట్టంటకుండా స్వాహా చేస్తాన్రులా. మొన్నటిదాకా నకిలీ టికెట్లు బయటపడి కలకలం రేపే కదా. ఇక ఇప్పుడు గిది కొత్త ముచ్చట అన్నట్టు. శ్రీశైలం దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాను నేను. శ్రీశైలం దర్శనం కోసం నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే గూగుల్లో మల్లికార్జున సదన్ అకామిడేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ బుక్ చేసిన తర్వాత నా బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే రూమ్ డీటెయిల్స్ కోసం వాళ్ళు రూమ్ డీటెయిల్స్ ఏమీ లేవని, రూమ్ డీటెయిల్స్ గురించి కాదని వాళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా అవాయిడ్ చేసుకుంటారు. మాకు తెలియదు ఇదంతా ఫ్రాడ్ అని చెప్తున్నాను. సో దీని గురించి అధికారులే ఏదైనా చూసి మాలాగా ఎవరో మోసపోకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
ఇక ఇప్పుడు గుళ్ళెక్కోతే అక్కడ ఉండేటందుకు అర్రలు కావాలి కదా, గదే వసతి గదులు. ఇక గదొకటి నకిలీ వెబ్సైట్ పెట్టిండ్రట. ఇక మంచిగానే ఉన్నది కదా, ఇక్కడుండే మంచిగా బుకింగ్ చేసుకోవచ్చని వచ్చిన భక్తులు అనుకుంటారు. కానీ తీరా చూస్తే నకిలీ వెబ్సైట్ అట. ఇక ఈ నకిలీ వెబ్సైట్ దోపిడీ ఎలుగులకు వచ్చిందులా ఇయ్యాల. దీంతో మల్లన్న భక్తులు సైబర్ నేరాల మీద ఆందోళన చెందుతున్నారు. మరి లేకపోతే ఎందులా ఓ త్యాప నకిలీ టికెట్లు, ఇంకో త్యాపనేమో నకిలీ వెబ్సైట్లు అర్రలిస్తామని. ఆన్లైన్లో మంచిగా వస్తాయి కదా బుకింగ్ చేసుకొని పోవచ్చని భక్తులు అనుకుంటాల కంటే నకిలీ వెబ్సైట్ అట చూడుండ్రి. గిసొంటి దండగాలు మోపైనరు పట్టుకొని తాతల్ని పోలీస్ టౌన్ లేస్తే అంతే మంచిగా మళ్ళీ యాలకత్తారు. చిత్రం అంటే చిత్రం లాగిది గిట్లుండాల ధమాక్ అంటే. ఏదేమున్నా కూడా నడిచే కాలాల్లో చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులలో కూడా పనితనం ఉంటుంది. చెప్పులు కూడా ఎట్లా పని చేయొచ్చో ఎట్లా వాడవచ్చో అని స్మగ్లింగ్ చేసేటోళ్ళ దిమాగ్ పనిచేస్తుంది చూడు. అగో గంత వెరైటీ కాలు మోపారు మొత్తం మీద. అయితే అయ్యో బంగారం దొరుకుడే భాగ్యం అంటే కాల కింద వేసుకొని చెప్పులలో పెట్టుకొస్తే ఆడోళ్ళ వీళ్ళు కూడా మామూలు తెలివి అంటే వీళ్ళేది అడ్డమైన దొంగలు మోపారు. ఏం స్మగ్లింగ్ రాయేది. ఆడోళ్ళ చెప్పులు ఉంటాయి కదా, వాళ్ళు అందంగా తయారు చేసిన చెప్పుల్ని మంచిగా ఇప్పి ఆ మడివకాడ 2 బిల్లలు ముందలో బిల్ల 2 చెప్పులల్లో 6 బిల్లలు వేసుకొచ్చి అనుకో. అది బిస్కెట్లు అంటాం కదా, బంగారు బిస్కెట్లు. అగో బిస్కెట్లు పట్టుకొని వస్తే అధికారులు అయితే పట్టుకున్నారు. కానీ చిత్రం అంటే చిత్రం ఉన్నది చూడు. రియాల రేపట్ల బంగారాన్ని కూడా చెప్పులలో పెట్టుకొచ్చి మళ్ళీ అందమైన ఆడోళ్ళ చెప్పులు అన్నట్టు. ఇక దొరకబట్టరు పోలీసు వాళ్ళు. ఇడ్డోళ్ళు అనుకుర్రో గుడ్డోళ్ళు అనుకుర్రో ఎయిర్పోర్ట్లో. కానీ పట్టుకొని వస్తున్నాక వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని ఇప్పి చూపిస్తున్నారు అనుకో. ఆరు ముద్దుగా ఎట్ట దోసుకవచ్చు ఏం కథ అనేది. ఇక చూడు చెప్పును మంచిగా నిమ్మలంగా ఇట్లా కోసి బంగారం ఎట్లా పెట్టిరో చూపించిరు. చూద్దాం రాయి. చెప్పులల్లో బంగారం బిస్కెట్లు చూడుండ్రి ఎట్లా దాసుకొచ్చిందో. ఇక మరి ఎట్లా దొరికిందో ఏమో గాని మొత్తానికైతే అధికారులకు దొరికేటాలకంటే ఇక చూసి పట్టుకున్నారులా. ఇక మరి చెప్పులల్లో ఎవ్వరికి కూడా అనుమానం రాకుండా బిస్కెట్ బంగారం ఉంటది కదా, గవిటిని దాచింది. ఇక పొడు పొడు ఎత్తెత్తు చెప్పులు ఉంటాయి కదా, గా ఎత్తెత్తు చెప్పులల్లా కిందిది మొత్తం తీసేసి లోపట్ల బిస్కెట్ బంగారం పెట్టి మంచిగా వెళ్ళిపోదామని అనుకున్నారు కావచ్చు. కానీ మొత్తానికైతే పట్టుబడ్డరు. చూద్దాం పాండ్రి. చూసిన రానుల్లో ఇంట్లో 2 ఆండ్లో 2 భలే దాసుకొచ్చిండ్రు. అంటే గిసొంటి చెప్పులలో కూడా బంగారం దాసొచ్చని మీ వేసుంటోళ్ళు చేయగానే తెలుస్తుంది కావచ్చు. అయినా ఏడెంకులాడుతుండ్రో ఏమో గిసొంటి ప్లాన్లు, గిసొంటి ఐడియాలు. ఇదేదో బతుకుదెరువు బాగుపడే ముచ్చట్లుంటే బాగుంటది కదా, గిట్ల దొంగ పనుల ముచ్చట్లు ఎందుకు చెప్పుర్రి. అయినా భలే పట్టుకొచ్చిండ్రు పోర్రిగా చెప్పులలో బంగారాన్ని. ఇక గివన్నటి వాటి TV5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.